హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ప్రీవియస్ వీడియోలో రాముడి మహత్యం ఏంటో చెప్పాను కదా, రాముడు మానవుడా దేవుడా అని. ఈ వీడియోలో రామనామ మహిమ ఏంటో చెప్తా. సో ప్రీవియస్ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ఏం చేద్దాము అంటే, చిన్నప్పుడు చెప్పిన ఒక కథ గుర్తొచ్చింది, అది వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కైండ్లీ డూ దాట్. అండ్ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతా. అనగనగా అదొక పల్లెటూరు. అది ఎట్లాంటి పల్లెటూరు అంటే, మన గోదావరి జిల్లాలో లంక గ్రామాలు ఉంటాయే అట్లాంటి పల్లెటూరు. అంటే మనం ఇంగ్లీష్లో ఐలాండ్ అని చెప్పుకుంటాం కదా, అది. అంటే వాళ్ళకి ఏం అవసరాలు వచ్చినా ఆ రివర్ క్రాస్ చేసుకొని పక్కన విలేజ్కో టౌన్కో వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు డెవలప్ కాని రోజుల్లో స్టోరీ ఇదంతా. సో ఇట్లా రోజు వాగు దాటి ఆ ప్రజలందరూ పక్కన టౌన్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఒకసారి వర్షాలు చాలా బీభత్సంగా పడి ఆ రివర్ చాలా ఫ్లోటింగ్లో ఉంటుంది. వాళ్ళు ఆ రివర్ క్రాస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇంకా అప్పటి పల్లెటూరులో ఏం సొల్యూషన్ కావాలన్నా టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్స్లో పూజారి ఎవరైతే ఉంటారో వాళ్ళనే అడుగుతారు కదా. అట్లాగే ఆ ఊళ్ళో కూడా ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో పూజారి అన్నీ వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎట్లయితే అలవాటో అట్లాగే అలవాటుగా టెంపుల్లోకి వెళ్ళి ఆ పూజారి గారిని అడుగుతారు, స్వామి మరి ఇట్లా రివర్ చాలా ఫ్లోటింగ్లో ఉంది, ఎట్లా వెళ్ళాలి, ఆ రివర్ క్రాస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది అని. అప్పుడు ఆ పంతులు గారు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, రామనామం చాలా గొప్పది, సో జై శ్రీరామ్ అనుకుంటూ ఆ రివర్ క్రాస్ చేసేయమని చెప్పి సజెషన్ ఇస్తారు. సో ఆ ఊళ్ళో వాళ్ళంతా అమాయకులు కదా, పెద్దగా చదువుకొని వాళ్ళు. సో పంతులు గారు ఏది చెప్తే అదే కరెక్ట్ అని చెప్పి నమ్మేసి ఆ రివర్ అట్లా జై శ్రీరామ్ అనుకుంటూ క్రాస్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. ఒకసారి పంతులు గారికి డౌట్ వచ్చి మళ్ళీ అడుగుతారు, సో రివర్ అంతా ఫ్లోటింగ్లో ఉంది, ఎట్లా క్రాస్ చేస్తున్నారు అని. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు, మీరే కదా చెప్పారు జై శ్రీరామ్ అనుకుంటూ రివర్ క్రాస్ చేయమని, రోజు అట్లాగే చేస్తున్నామని సమాధానం చెప్తారు. సో ఈ పంతులు గారికి డౌట్ వస్తుంది. ఆయన మాటల మీద ఆయనకే పూర్తి విశ్వాసం ఉండదు. వెంటనే ఆయన నది దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అంటూ రివర్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నమ్మకం లేకపోవడం వల్ల ఆయన నదిలో మునిగిపోతారు. మళ్ళీ ఆ విలేజ్ వాళ్ళే ఆయనను రక్షించి బయటకు తీసుకొస్తారు. సో చూసారా, రామనామాన్ని నమ్మకపోవడం వల్ల పంతులు గారు మునిగిపోతారు, నమ్మడం వల్ల ఆ ఊరు వాళ్ళంతా హ్యాపీగా రివర్ని క్రాస్ చేసుకుని వెళ్ళి వస్తూ ఉంటారు. అది రామనామ మహిమ. అందుకే హనుమంతుల వారు ఎప్పుడూ రామనామ జపం చేస్తూ ఉంటారు. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.